కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అక్కడ పోడు పేరుతో పోరాటం సాగుతోంది. అధికార పార్టీపై దుమ్మెత్తిపోస్తూ ప్రతిపక్షాలు రైతులతో కలిసి కదం తొక్కుతున్నాయి. లక్షల ఎకరాలకు అటవీ హక్కు పత్రాలు ఇచ్చినా మళ్లీ ఎందుకు పోడు గొడవలు జరుగుతున్నాయి? ఇప్పుడు జరిగే పోరాటం పోడు భూములదా లేక కబ్జా చేసిన భూముల కోసమా? రాజకీయ నేతల ఆరాటం ఏంటి? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? గొడవలు అరెస్టుల వరకు దారితీస్తున్న పరిణామాలేంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ భూముల కోసం పోరాటం తీవ్రతరమవుతుంది. పోడు అనగానే ఆదివాసీలు గుర్తుకొస్తారు. కానీ అడవుల్లో ఆదివాసీల కంటే నాన్ ట్రైబల్స్ అటవీ భూముల కోసం పోరు ఉధృతమైంది. ముఖ్యంగా కొమరం భీం జిల్లాలోని దిందా గ్రామ బీసీ రైతులు హైదరాబాద్కు పాదయాత్రతో పయనమయ్యారు. ఈ నెల 6న బయలుదేరగా 14న శామీర్పేట శివార్లో పోలీసులు అడ్డుకున్నారు. వారిని అల్వాల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వీరితో పాటు మరికొందరు రైల్లో బయలుదేరగా వారిని సైతం సికింద్రాబాద్లో అడ్డుకున్నారు. రైతులను దిందాకు తీసుకెళ్లే క్రమంలో బీఆర్ఎస్ నేతలు డాటానగర్ వద్ద పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బైఠాయించారు. బీఆర్ఎస్ నేతల ధర్నా కాస్త ఉద్రిక్తతలకు దారితీసింది. రైతులను తీసుకెళ్లే వాహనాన్ని దారి మళ్లించారు. మహిళలు, ఇతర గ్రామస్తులు బయటకు వెళ్లకుండా పోలీసులు పహరా ఏర్పాటు చేశారు. రైతుల ఆందోళనతో పోడు అనే అంశం మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకొచ్చింది. పోడంటే ఆదివాసీలు అడవిని నరికి చేసే భూమిని మాత్రమే పోడంటారు. వారికి రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం నిబంధనలకు లోబడి సాగు చేసుకుంటారు. కానీ ఎస్సీ, బీసీ, ఇతర గిరిజనేతరులకు ఎలాంటి హక్కులు వర్తించవు. ఒకవేళ అలా వర్తించాలంటే గిరిజనేతరులు సుమారు 75 ఏళ్లు ఏజెన్సీ ప్రాంతంలో లేదా సాగు చేసుకుంటున్న ఏరియాల్లో ఉన్నట్లు రుజువులు చూపించాలి. కానీ ఇలాంటివేవీ లేకుండా కొంతమంది నాన్ ట్రైబల్స్ వందల ఎకరాల్లో అడవిని కబ్జా చేశారు. సాగుదారులైన బీసీలకు మద్దతుగా వివిధ రాజకీయ పార్టీలు పోరాటం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అటవీ భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేయడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే అర్హులైన గిరిజన రైతులకు పోడు పట్టాలు ROFR కింద ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పోడు భూములకు పట్టాలివ్వగా 2023లో గత ప్రభుత్వం సైతం లక్షల ఎకరాలకు హక్కు పత్రాలిచ్చింది. 2006 అటవీ హక్కు చట్టం ప్రకారం అర్హులైన వారందరికీ పట్టాలిచ్చారు. కానీ ఇప్పుడు మళ్లీ పోడు భూముల లొల్లి తెరపైకొస్తూనే ఉంది. కొమరం భీం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాగు చేసుకుంటున్న అటవీ భూములు తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అటవీ శాఖ మాత్రం చట్టం కుదరదంటుంది. ఇప్పుడు పాదయాత్రగా వెళ్లిన రైతుల్లో ఒక్కొక్కరికి 20 నుంచి 30 ఎకరాల వరకు భూములు సాగు చేసుకుంటున్నారు. తాజాగా ఆందోళన చేస్తున్న రైతులు మాత్రం తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని హెచ్చరిస్తున్నారు. చట్ట ప్రకారం నాన్ ట్రైబల్స్కు ఎలాంటి హక్కులు వర్తించవు. అది తెలిసినా రాజకీయ నేతలు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలొస్తున్నాయి.